హాయ్ అండి, వెల్కమ్ టు సురేఖ ఐటీ. చూస్తున్నారుగా, సో ఇలాంటి ఒక వీడియో ఫాదర్స్ డేకి పర్ఫెక్ట్ గిఫ్ట్. బయట ఇప్పుడు గిఫ్ట్ ఆప్షన్స్ అనేవి చాలా ఉన్నాయి, బట్ కిడ్స్ వాళ్ళ ఫాదర్స్కి ఇలా చేసేస్తే బాగుంటుంది. ఈ వీడియో ఎలా చేయాలి అనేది ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ పవర్ పాయింట్ ఓపెన్ చేసుకొని బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకోండి. నెక్స్ట్ లేఅవుట్ని బ్లాంక్ చేసుకోవాలి. తర్వాత ఇమేజ్ అనేది ఇన్సర్ట్ చేసుకోవాలి. సో ఇమేజ్ అనేది మీరు ఆన్లైన్ చూస్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ మీ పర్సనల్ ఇమేజ్ కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇన్సర్ట్లో టేబుల్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ 10 అండ్ నెంబర్ ఆఫ్ రోస్ వచ్చేసి 1 తీసుకుంటే సో మనకి టేబుల్ ఇలా ఫార్మ్ అవుతుంది. టేబుల్ డ్రాగ్ చేసి స్లైడ్లో ఒక కార్నర్కి సెట్ చేసుకోవాలి అండ్ అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా చూపిస్తున్నట్టుగా. సో నెక్స్ట్ రైట్ క్లిక్ ఇచ్చి ఫార్మాట్ చేస్తే మనకి ఫిల్లింగ్ ఆప్షన్స్ వస్తాయి. సో ఈ ఫిల్లింగ్ ఆప్షన్స్లో మనం కలర్ వచ్చేసి ఐ డ్రాపర్ తీసుకొని ఏదైనా ఒక కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇమేజ్ నుంచి. సో సెలెక్ట్ చేసుకున్నాక ట్రాన్స్పరెన్సీ అనేది ఈచ్ కాలమ్కి 10% ఇంక్రీజ్ చేసుకుంటూ రావాలి. లైక్ సెల్ 1 వచ్చేసి 10%, సెల్ 2 20, సెల్ 3 30, సెల్ 4 40 అలా. సో ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్కి ఇప్పుడు మనం తీసుకున్న కాలమ్స్ని బట్టి మనం 90% 100% వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో అలా ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది స్క్రీన్లో చూపిస్తున్నట్టు. నెక్స్ట్ టెక్స్ట్ బాక్స్ తీసుకోవాలి. సో టెక్స్ట్ బాక్స్లో మనకు నచ్చిన టెక్స్ట్ ఏదైనా సరే, ఇట్ మే బీ అ పర్సనల్ మెసేజ్ ఆర్ అ గ్రీటింగ్. సో ఏదైనా మనం అక్కడ టైప్ చేసుకొని సో మనకు నచ్చిన ఫాంట్లో ఏదైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అడ్జస్ట్ చేసుకొని కలర్స్ చేంజింగ్ ఆర్ గ్రేడియంట్ ఫిల్లింగ్స్, ఇక్కడ నేను గ్రేడియంట్ అనేది తీసుకున్నాను, బట్ యూ కెన్ యూజ్ ఎనీ వర్డ్ ఆర్ట్ ఆర్ ఎనీథింగ్. మీకు నచ్చినట్టుగా మీరు టెక్స్ట్ అనేది ఫార్మాట్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఫిల్లింగ్స్ అలా ఏదైనా ఒక షేప్, గ్లో, ఇలా డిఫరెంట్ పిక్చర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో యూ కెన్ గో ఫర్ షేప్ ఫార్మాట్ అండ్ చూస్ ఎనీథింగ్ మీకు నచ్చినట్టుగా చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్రేడియంట్ కలర్స్లో నేను సేమ్ పిక్చర్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ కలర్స్ అలా మ్యాచ్ అయ్యేలాగా తీసుకున్నాను. హ్యాపీ ఫాదర్స్ డే అని మెన్షన్ చేశాను. సో యూ కెన్ రైట్ ఎనీ పర్సనల్ మెసేజ్. సో ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక ఒక్కసారి పక్కన స్లైడ్ 1 అనేది సెలెక్ట్ చేసుకొని Ctrl D ప్రెస్ చేస్తే డూప్లికేట్ స్లైడ్ వస్తుంది. సో వన్స్ డూప్లికేట్ స్లైడ్ వచ్చిన తర్వాత మళ్ళీ స్లైడ్ 1 సెలెక్ట్ చేసుకొని మనం రాసిన టెక్స్ట్ బాక్స్ డిలీట్ చేయాలి. అండ్ ఈ టేబుల్ అనేది చిన్నగా అడ్జస్ట్ చేసుకొని అవుట్ ఆఫ్ ది స్లైడ్ బయట పెట్టేసుకుంటే మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇలా కనిపించిన తర్వాత ఇమేజ్ అనేది కొంచెం డ్రాగ్ చేసి పెద్దగా చేయాలి, స్లైడ్ కన్నా కొంచెం పెద్దగా చేసిన తర్వాత మార్ఫ్ యానిమేషన్ అనేది ఇవ్వాలి. సో సెకండ్ స్లైడ్ సెలెక్ట్ చేసుకొని మార్ఫ్ యానిమేషన్ ఇస్తే మనకి వీడియో ఇలా ఫామ్ అవుతుంది. సో ఇలా మీకు నచ్చినట్టుగా ఏవైనా ఎడిటింగ్స్ యూస్ చేయొచ్చు, యానిమేషన్స్, ట్రాన్సిషన్స్, ఇలా డిఫరెంట్ పిక్చర్స్ యూస్ చేసి కూడా మనం డిఫరెంట్గా గ్రీటింగ్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. మీలో ఎవరైనా ఇలాంటి వీడియో ట్రై చేసి ఉంటే ట్యాగ్ అవర్ ఇన్స్టా పేజ్ అండ్ షేర్ ఇట్. యువర్ పార్టిసిపేషన్ ఈజ్ అవర్ ఇన్స్పిరేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.